రాష్ట్ర హైకోర్టు విభజన న్యాయాధికారుల నియామకంపై దాఖలైన పిటిషన్లను విచారించింది సుప్రీంకోర్టు. విచారణ సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. తెలంగాణకు అన్యాయం చేయాలనేది తమ అభిమతం కాదని, అందరికీ న్యాయం జరిగేలా సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చింది సుప్రీం. విభజన జరిగినా విద్వేషాలకు పోకుండా ఉండాలని, ఈ స్థాయిలో అసహనం సరికాదని సూచించింది. కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులిచ్చినా 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ న్యాయాధికారుల బైఫర్కేషన్ సంబంధించిన అంశం విషయంలో ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అందరికీ తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని ఈరోజు భరోసా ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు. చాలా కాలంగా కలిసి ఉన్న ప్రాంతం, మీరందరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఒకరిపైన ఒకరు విద్వేషాలు పెంచుకునేలాగా వ్యవహరించకూడదు. వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ఇది వ్యవస్థ, ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది ఒక కుటుంబం. దీనికి సంబంధించి ఎవరికి అన్యాయం జరగకుండా మేము తప్పనిసరిగా దీని విషయంలో న్యాయం చేస్తామని కూడా ఈరోజు చీఫ్ జస్టిస్ గారు వ్యాఖ్యానించారు. ఇప్పుడు బైఫర్కేషన్ సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు. దాని మీద సబ్జెక్టెడ్ టు ఫైనల్ ఆర్డర్ అని ఈరోజు గౌరవ న్యాయస్థానం రికార్డ్ చేసింది. సో ఇప్పుడు అలర్ట్ చేసినవన్నీ కూడా ఫైనల్ కాదు. అంతేకాకుండా అసలు హైకోర్టుకు అధికారం ఉందా లేదా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అధికారం ఉందా బైఫర్కేషన్ విషయంలో అనే దానిపైన కూడా సమగ్రంగా పరిశీలించి 4 వారాల్లో కౌంటర్స్ దాఖలు చేయమన్నారు.